ఆలీతో సరదాగా. కుహు కుహు అని కొయ్యటం కోకిలికి సరదా, మధురంగా పాడటం గాయకుడికి సరదా, మిమ్మల్ని ఈ విధంగా నవ్వించడం ఈ ఆలీకి సరదా. లెట్స్ స్టార్ట్ ఆలీతో సరదాగా. శ్రీపతి పండితారాజ్యుల వంశాముని చంద్ర, బహుభాషా చిత్ర సంగీత సమరాంగన సార్వభౌమ, బహుముఖ ప్రజ్ఞా దురీణ బాలసుబ్రహ్మణ్య మహాగాయక బహుపరా బహుపరా. అర్ధ శతాబ్దము గడిచిన అర్ధ శబ్దాల నడుమన వారధి కట్టిన జ్ఞానము, గమక గాంధీవ స్వరశరాలతో సమరము సలిపే కవన సింహమా. స్వాగతం గాన గంగాధర, స్వాగతం మధుర గీతాంబర, స్వాగతం గాన గంగాధర, స్వాగతం రాగ సామ్రాజ్య మేలే దోరో. దిగిరా అది చరణ్ పొద్దున పాడతాడంట. అది ఇంకా అక్కడ తగులుకున్నది ఇంకా మళ్ళీ వదలలేదు. ఆ టైంలో మిమ్మల్ని ఎంతమంది లవ్ చేశారండి? ఇప్పటికి కూడా లవ్ లెటర్స్ వస్తూనే ఉన్నాయి. ఆలి కాదు, కొన్ని నాకు పంపించండి. ఫట్టా ఫట్టా అని లాగి పడేసి అక్కడ జామకాయ చెట్టు ఉంటే ఆ స్మెల్ వస్తుందేమో అనుకుని అది నవ్వులేసి ఊసేసి వెళ్ళేవాళ్ళు. జామాకే కాదు, ఏ పిచ్చి ఆకు కనపడ్డా కూడా నన్ను లేసుకోవాలి. ఇంటికి వెళ్తే అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి ఆకులు ఏంటి వాళ్ళకి కూడా చెప్పండి. వాళ్ళెవ్వరు అబ్బాయిల్లో ఎవ్వరు స్మోక్ చేయరు, అంటే అమ్మాయిలు చేస్తున్నారని కాదు. వీణ చాలా పెద్దది ఉంటుంది. వీణ దాన్ని నువ్వెందుకు చాలా నేను ఫీల్ అవుతున్నావు? ఆ సోఫా చిన్నదైపోతుంది, చేతులు తీసే. అంటే బాగుంది నాకు కూడా. కొంతకాలం సూపర్ స్టార్ కృష్ణ గారికి పాట పాడను అని చెప్పారు. సుందరరామూర్తి దీనికి ముఖ్యమైన కారణం. ఇండస్ట్రీ నలిగిపోయింది, చాలా నలిగిపోయింది. అలాంటి పరిస్థితి వచ్చి నేను ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. With one word, that matter was completely closed. మా ఇద్దరి దాహం తీరింది. సార్, వెల్కమ్ టు అలీతో సరదాగా. ధన్యవాదాలు సార్. మీరు ఐస్ క్రీమ్ బాగా తింటారంట కదా? డెఫినెట్లీ. ఆవకాయ పచ్చడి, తిండి విషయంలో ఒక నాన్ వెజిటేరియన్ తప్ప నాకు ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. నేను పిల్లలు కూడా అదే చెప్తాను అనమాట. సార్, సింగర్కు జనరల్గా ఆవకాయ పచ్చడి తినకూడదు కదా? తినకూడదని రూల్ ఏం లేదు, తినరు. ఐస్ క్రీమ్ తినకూడదు, స్వీట్లు తినకూడదు, పల్లీలు తినకూడదు, కొబ్బరి ముక్కలు తినకూడదు, సోడాలు అసలు తాకూడదు. దానికి ఏం పేరు పెట్టరా నువ్వు? అదే ఏదో మిగతా ఏదో పేర్లు పిలుస్తావు కదా అందరినీ. దీనికి అది కాయ కచోడి అండి. కాయ కచోడి, కాయ కచోడి. ఇది సింగిల్ మీనింగ్, డబుల్ మీనింగ్ తల్లమ్మా. ఇవన్నీ ఎప్పుడు మీకు హాని చేయలేదండి? నాకు హాని అంటూ జరిగింది, నేను వాయిస్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల జరిగింది హాని. నువ్వు ఇప్పుడు కూడా మీరు ఎవరన్నా ఏంటి దగ్గరికన్నా వెళ్ళండి, ఈ ఆహార పదార్థం మీ గాత్రాన్ని, మీ వోకల్ కార్డ్స్కి పనికిరాదని ఎవరూ చెప్పరు. స్మోకింగ్ ఈజ్ బ్యాడ్. నిద్రలేమి అనేటటువంటిది కష్టం. మనకు కూడా నిద్ర లేకుండా పొద్దులేస్తే గాత్రం ఇంతలా ఉంటుంది. అది వామప్ అవడానికి టైం పడుతుంది. డస్ట్
చాలా ఇబ్బంది కదా. కానీ మనం డస్ట్కి అతీతం అయిపోయాం. ఇండియాలో డస్ట్ లేని చోట్లేదు కదా. అవును, డస్ట్ అతీతులం కాదు మనం. డస్ట్ మనం అంతా ఒకటే అయిపోయాం. అందుకే స్టార్ డస్ట్ అన్నారు దాన్ని. బ్యూటిఫుల్. స్టార్ డస్ట్. ది బెస్ట్ థింగ్ ఈజ్ వాటర్. మీరు కోల్డ్ వాటరు, హాట్ వాటరు, మామూలు వాటరు, దానికంటే బెస్ట్ లూబ్రికేషన్ అసలు వాయిస్కి లేనే లేదు. అప్పట్లో అది ఏంటో తెలియదు. 4 రోజులు రెస్ట్ తీసుకున్నాను. పాడవలసిన పాట ఏంటంటే గీతాంజలి మలయాళం డబ్బింగ్, గీతాంజలి తమిళ్ డబ్బింగ్. ఓ పాపాల్ ఆగిపోతుంది అక్కడ. సరే మనుషులు తాగి మళ్ళీ ఓ పాపాలాలి జన్మకే రెండో చోట అవుతుంది. ఏదో అయిందని మళ్ళీ కాస్త తగ్గి మళ్ళీ కాస్త వేడి నీళ్ళు ఏదో తాగి ఒక లైన్ వస్తే ఇంకో లైన్లో బ్రేక్ వస్తుంది. ఇది బాగాలేదు, మనం ఇంకా రెస్ట్ ఇవ్వాలని, సార్ ఇవాళ నేను పాడనండి, ఇంకో రోజు పాడతానని ఇంటికి వచ్చాను. ఇది ఇలాగా ఒక నెల రోజులు జరుగుతూనే ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మధ్యలో. ప్రతి వాడు కూడా వాయిస్ టెస్ట్ తీసుకోండి సార్, ఏం లేదంటారు, బాగా నిద్రపోండి, జరుగుతూనే ఉంది. మళ్ళీ ఇలాగ అవుతోంది. ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజులో ఈ ఎండోస్కోపీ లేదు మెడ్రాస్లో, ఒక్క పెరంబూర్ రైల్వే హాస్పిటల్లో ఉంది. సార్ నాడ్యూల్ ఏమైనా ఫామ్ అయింది. మామూలుగా అందరూ అంటే మన వోకల్ కార్డ్స్ కనపడతాయి లైట్ వేయంగానే. నాకు జువనైల్ ఎపిగ్లాటిస్ అని, నా ఎపిగ్లాటిస్ దానికి అడ్డం పడుతుంది, కనపడదు నా వోకల్ కార్డ్స్. అన్ని వింతైన శరీరం ఉండేది. అందుకని ఆయన చూసి కనిపించట్లేదు. అక్కడికి తీసుకెళ్ళి చేస్తే దెన్ హీ ఫౌండ్ ది నాడ్యూల్. ఆయన ఏమన్నారంటే, సార్ ఎవ్వరు కూడా సింగర్స్ అయిన వాళ్ళు దీన్ని సర్జరీ చేసి తీసుకోవడానికి ఒప్పుకోరు. ఎందుకంటే ఒక చిన్న టిష్యూ పోయినా మీ గాత్రమే మారిపోతుంది. పాడలేకపోవడం సరిగదా, అసలు గాత్రమే మరి గార్ధబ గాత్రం అయిపోతుంది. సరేలేండి అన్నాను నేను. అని మరి ఏం చేయాలి అంటే మెడికేషన్ వల్ల ఒక 3-4 monthsలో మీకు అది కరిగిపోతుంది. చూశాను మహా అయితే ఏమవుతుంది, సర్జరీ చేసుకుంటే గొంతుకు పోతుంది అనుకుందాం. ఇది లతా గారికి తెలుస్తుంది, లతా మంగేష్కర్ గారికి. ఆవిడ ఫోన్ చేసింది, ఏమిటి ఏదో సాహసం చేయాలనుకుంటున్నారట, సర్జరీ చేసుకోవాలనుకుంటున్నారట అని. లేదమ్మా, ఈ వేదన భరించలేకపోతున్నాను నేను. నాకు తెలుసు నాన్న సింగర్కు ఎలా వస్తే ఎలా ఉంటుందో, కానీ నెవర్ అండర్గో సర్జరీ. దేవుడు ప్రత్యేకంగా మనల్ని సృష్టించాడు, మన వోకల్ కార్డ్స్ స్పెషల్ అయినవి. దాని మీద మెటల్ మాత్రం పడకుండా చూసుకో. 6 నెలలు కాకపోతే ఏంటి మహాతల్లి. ఇప్పుడు కూడా ఎప్పుడైనా వన్స్ ఇన్ 4-5 months మాట్లాడుతుంటాను. ఒక లేట్ అయింది అనుకోండి ఫోన్లో, ఆప్ హమ్సే నారాజ్ హై క్యా, ముద్దుగా. నేనేమన్నా కోపమా నా మీద? ఎవరండి, ఒక మహాసరస్వతి అంత చనువిచ్చి, నా అంత లక్కీ ఫెలో ఎవరు లేరు రాలి. అందరూ కూడా ఒక ముద్దు బిడ్డలాగా పెంచారు. సో ఆవిడేమన్నారంటే నెవర్ డూ దట్ అని. సరేలే అమ్మా, నా అబద్ధం చెప్పాను, కాగలేక ఏమైతే అవుతుంది. ఐ అండర్వెంట్ సర్జరీ బై గాడ్స్ గ్రేస్. ఏం కాలేదు. డాక్టర్ అన్నాడు, 1 వారం రోజులు రెస్ట్ ఇచ్చి తర్వాత పాడండి. నేను 4వ రోజుల నుంచి పాడడం మొదలెట్టాను. సార్ మీరు పాడడం మాత్రం చేయండి, ఇంకా మీరు ఏమి డబ్బింగ్లు గిబ్బులు చేయకండి. అలాగే అన్నా. 3 months చెప్పేశాను. మా తమ్ముడి ముందు చెప్పాను, నాన్న నువ్వు ఇంక నీ వాడి నీకు నువ్వే చెప్పుకో తెలుగులో, నేను చెప్పాను. అలా అయితే అలా, మీరు ఎలా అంటే ఎలా అన్నాడు. కానీ 4వ నెల నుంచి మళ్ళీ ప్రెషరు, మళ్ళీ చెప్పడం జరిగింది. బట్ బై గాడ్స్ గ్రేస్ నథింగ్ హ్యాడ్ హ్యాపెన్. మీకు జేసుదాస్ గారికి విభేదాలు వచ్చినాయి అని విన్నాను. అది ఎంత? అయ్యో, ఇది ఇలాంటి అపప్రదలు ఎందుకు వస్తాయో నాకు తెలియదు. కానీ ఏనాడు ఆయన అంటే నాకు భయం మొదటి నుంచి. ఎందుకంటే ఆయన చాలా సీరియస్గా ఉంటారు బయట కూడా. ఎప్పుడైనాను ఆయన గురించి చాలా విన్నాను. కోపిస్టెంట్ కదండి ఆయన, చాలా కోపిస్టెంట్ కదా. కోపం కూడా ఉండేది. ఎందుకంటే కొన్ని చోట్ల ధర్మాగ్రహం. ఇప్పుడు నేనైనా ఎవరైనా ఇలా చెప్తుంటే అస్తవ్యస్తంగా ఏదో చెప్పి తప్పించుకునేవాడు. ఆయన ఇంకొక మాట మాట్లాడామంటే కొడతాను నిన్ను అనేవాడు. నీకు తెలియదు, నన్ను పిలిచావు, నీ పాటకు నేను న్యాయం చేస్తా, పిచ్చి పిచ్చిగా సలహాలు చెప్పు, అక్కడ కూర్చో అనేవాడు. ఇంకేదైనా మాట్లాడు, దాని స్వరం చెప్పు అనేవాడు. వాడు అది కాదు అంటే, నీకేం తెలియదని నాకు తెలుసు, నువ్వు కూర్చో అక్కడ అనేవాడు. అది కరెక్టే, ఆయన చేసింది కూడా కరెక్టే. అవన్నీ విని ఆయన చూసి నాకు చాలా దూరం. ఎప్పుడైనా మేద్దరం కలిసి పాడాను తమిళ్లో. ఫస్ట్ సాంగ్ పాడుతున్నప్పుడల్లా ఒకే మైక్లో పాడాలి, నాకు భయం ఆయన దగ్గర అని అన్నారు. అంతే, ఇంకేం మాట్లాడలేదు ఆయన. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఋషిలా లేడాయన,
గాన ఋషిలా ఉన్నాడు కదా అక్కడ. ఇది ఉన్నప్పుడు దూరంగా ఉండేవాడిని తప్ప ఏ విధమైన పొరపచ్చాలు లేవు మా మధ్య. ఒకసారి మేము ప్యారిస్లో ఇద్దరం కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నాం, లక్ష్మణ్ శృతి అన్న ఆర్కెస్ట్రాతో. ఎప్పుడు మా వదిన గారు వచ్చేవారు, ఆయనతో ఆ రోజు రాలేదు. 8 to 11:30, 12 o'clock ప్రోగ్రామ్ అయింది. అన్నయ్య రూమ్కి ఎవరు వచ్చి తలుపు తట్టి ఎవరు ఫుడ్ ఇచ్చినట్లేదే అని అనుమానం వచ్చింది. మర్చిపోయి ఉంటారేమోనండి పాపం ఆయనకి. ఎలాగంటే 4 ముద్దలు కలిపి కందిపొడి ఒకటి, ఆవకాయ ఒకటి, పెరుగన్నం కలిపి అలా ప్లేట్లో తీసుకెళ్ళి రూమ్ సర్వీస్ అది నేను ఫాల్స్ వాయిస్లో తట్టాను. ఆయన మంచి నిద్రలోంచి లేచి తలుపు తీసి ఏంటి బ్రదర్ అన్నారు. లేదు అన్నగారు, మీకు ఎవరు వచ్చి ఫుడ్ చెప్పాను, మర్చిపోయారు వాళ్ళు, ఆకలేసింది, నీళ్లు తాగి పడుకున్నాను. మేము ఏదో చేసుకున్నాం తింటామంటే లోపలికి వచ్చాను. తిని చల్లచల్ల కళ్ళ నీళ్ళు కార్చారు. ఇది ప్రసాదం తెలుసా నీకు? దేవుడు ఆకలి వేసినప్పుడు ఎవరి ద్వారా అన్నం పెట్టిస్తారో తెలియదు నాన్న. అది ఎన్ని వందల సార్లు ఎన్ని పేపర్లకు చెప్పాడు. తమ్ముడు అంటే నాకు బాలసుబ్రహ్మణ్యమే. అప్పటి నుంచి మేము చాలా సఖ్యతగా ఉంటాం. స్టేజ్లో పాడుతున్నప్పుడు కూడా మేము ఇద్దరం ఆయన నా మ్యూజిక్ డైరెక్షన్లో పాడారు. ఆయన శిఖరం సినిమాలో ఆ పాట ఆయన పాడుతున్నప్పుడు ఒక నిమిషం ఉండండి, మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ ఉన్నప్పుడు ఆయన కండక్ట్ చేయండి, నేను పాడను, ఆయన పిలవండి స్టేజ్ మీదకి అనేవాడు. అలాగా యాక్టింగ్ చాలా చనువుతూ, ఎందుకు నాన్న నువ్వు యాక్టింగ్లు ఇవన్నీ? దేవుడు మంచి గొంతిస్తే హాయిగా మనం ఏసీ రూమ్లో వెళ్ళి పాడుకోకుండా ఈ ఎండల్లో తిరుగుతూ అరుస్తూ ఎందుకురా నీకు? నేను ఎన్నిసార్లు అలాగే అన్నగారు అంటాను. సో ఈ 50 సంవత్సరాల ఇది అయినప్పుడు నాకెందుకో మనసులో కోరిక వారికి పాదపూజ చేసుకోవాలని, ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని. ఆ రోజు సాయంత్రం 6:30కి ఆయనకు షో ఉంది, 4:30కి వచ్చారు. ఆయన ప్లేట్ తెచ్చి ఏం నాన్న అన్నారు. కాలు పెట్టండి అక్కడ అనగానే ఆయన అర్థమైపోయింది. ఆ భార్య వైపు చూశారు. ఆవిడ చూస్తే అందులో ఇలా ఉంటారు, ఆవిడ కాళ్ళు పెట్టి ఇలా కూర్చున్నారు అంతే. ఆయనకు దుఃఖం ఆగట్లేదు, నాకు సంతోషంతో దుఃఖం ఆగట్లేదు. ఆయన గట్టిగా వాటేసుకుని అది ఫేస్బుక్లో చూస్తే ఇక్కడ ముద్దు పెట్టుకున్నారు నన్ను. ఎంత బాగుంటుందో ఆ బొమ్మ. ఆయనంటే చాలా రెస్పెక్ట్ నాకు, ఎందుకంటే వెరీ సెల్ఫ్ మేడ్ మ్యాన్. జీవితంలో కష్టపడి పైకి వచ్చారు. ఎప్పుడు సాధనే, నిరంతరంగా ఒక కొత్త కీర్తన తీసుకుంటే దాని ప్రార్థన ప్రాక్టీస్ చేయడం ఒక గాన ఋషిలాగా అయిపోయారు మహానుభావుడు. మన జాతి చేసుకున్న పుణ్యం అలాంటి సింగర్ మనకు దొరకడం అనేటటువంటిది. ఇప్పుడు చూసింది మిథునం పర్టికులర్గా ఆ సీన్లో చాలా ఎమోషనల్గా చేశారు. ఎవరిని గుర్తు తెచ్చుకున్నారు మీరు? నిజంగా ఎవరు లేదు, ఇట్ ఇస్ మీ. అక్కడ గుర్తు తెచ్చుకో, ఒకటే షాట్ అది. అవును, అది పక్కన ఉన్నది ఎట్లాంటి విదుషీమణి లక్ష్మి. నిజంగా నాకేదైనా పేరు వచ్చిందంటే ప్రతిఫలించిన అద్దం ఆవిడ ఆ సినిమాలో. అంత గొప్పగా యాక్ట్ చేస్తుంది. ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. డబ్ చేస్తున్నప్పుడు మా కోదనపాణి ఆడియో ల్యాబ్లోనే చేసాం మెడ్రాస్లో. త్రివిక్రమ్ గారు అతను మోకాళ్ళ మీద కూర్చుని తాతగారు చెప్తే గన్ ఇచ్చిన తర్వాత క్లోజ్ షాట్ ఉంటుంది. మహేష్ క్లోజ్ షాట్, తల మీద చేయి పెడతారు అంతే, అక్కడ డైలాగ్ లేదు. నేను అనుకోకుండా ఆయన చేయి పట్టంగానే జాగ్రత్త అని ఒక మాట అన్నాను. ఎంత గట్టిగా అరిచాడంటే ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస, సార్ దట్ ఈస్ ద రైట్ థింగ్ దేర్. ఆ తాపత్రయం, ఆ చేయి పెట్టినప్పుడు ఏమీ అనకుండా ఉండకుండా మీరు జాగ్రత్త అనడంలో ఆ తాతయ్య హృదయం అంతా ద్రవించినట్టు అనిపించిందండి అన్న. ఐ రియలీ ఎంజాయ్. అది ఒక్కోసారి అనుకోకుండా వచ్చేస్తుంది మనకు. Ali, let me say something. I'm a very good actor. I'm a very good artist. I'm a very good singer. ఒక విషయం మర్చిపోయారు ఇంకోటి. యాక్టింగ్ అన్నారు, సింగర్ అన్నారు, యాక్టర్ అన్నారు, మంచి డాన్సర్ కూడా తెలుసా? మైకేల్ జాక్సన్ స్టెప్ చూస్తారా? ఈ తర్వాత ఎవరన్నా నన్ను వేషం అయినప్పుడల్లా ముందుగా చెప్పాడు, నా చేత డాన్సులు చేయించడం నాకు రాదు. ఎలా జరిగిందంటే ఆ రోజు ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాం. మా ఇద్దరికి విరోచనాలు. తమాషా ఏంటంటే అతని ఫాదర్ క్యారెక్టర్ నేను, అతను దర్శిపోయినాడు, నేను ఉన్నాను. నా చేత డాన్స్ ఏంటి, అందులో నీ పక్కన ఏంటి నాన్న డాన్స్, నువ్వు నీ అంకుల్ ఒకటే పని చేయండి మీరు, నేను చెట్టు అంతా పరిగెడతాను, మీరు ఒకే చోట నిలబడి చేయండి చాలు, మీకే చప్పట్లు ఎక్కువ వస్తాయన్నాడు. కానీ ఇప్పుడు చప్పట్లు పడ్డాయి నీకే. ఇప్పుడు ఆయన
వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్. ప్రభుదేవ మిమ్మల్ని కాపీ కొట్టాడండి. అదైతే కన్ఫామ్గా చెప్పగలను. పల్లవి పాడిన పాట ఓ అందమైన ప్రేమ రాసి, అందులో ఫిమేల్ వాయిస్ పల్లవి పాడిందే. Yes, sir. రెహమానే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు తను Oh. సినిమాలో. ఓ సూపర్. 1975లో కసిగా ఉంది కసిగా ఉందని ఒక పాట పాడారు. తర్వాత 1980లో చల్లగా వేస్తుంది అని పాట పాడారు. 90లో బల్పం బట్టి బామ బళ్ళు నేర్చుకుంటాం. తర్వాత మడి కట్టుకుని కూర్చున్నారు. నేను ఇట్లాంటి పాటలు పాడడం అని ఎందుకు చెప్పారు సార్? ఇప్పుడు నువ్వు చెప్పిన ఆ 3 పాటలు కూడా నువ్వు అనుకున్నటువంటి పాటలు కాదు, మంచి పాటలు అవి. ఇప్పుడు బలపం బట్టి బామ ఒళ్ళో అదే తప్పు. అందరూ అలా అనుకుని అది తప్పు చేసుకున్నారు. అది కాదు కరెక్ట్ లిరిక్. అది బలపం పట్టి భామ బళ్ళో ఈ నేర్చుకుంటా. ఆ తర్వాత లైన్ ఏంటన్నా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళో ఈ నేర్చుకుంటా. బలపం పట్టి భామ ఒళ్ళో అని కాదు, అక్కడ కాదు భామ బళ్ళో. మొన్న కూడా సీతారాముడు అదే చెప్పాడు. వాళ్లే ఊహించుకునే దానికి. ఇప్పుడు అలా ఆరేసుకుపోయి పారేసుకున్నాను బూతి ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు మన తోలు తొక్క గొట్టం కాట్రవల్లి నువ్వు చాలా కంఫర్టబుల్ గా వాడేస్తున్నావు కదా. క్యాబేజీ వ్యవహారాలన్నీ నా మీదకి తిప్పారండి. ఇది కాలం మారిపోయింది, అలవాటైంది. నేను కూడా ఐ వాజ్ అ కమర్షియల్ సింగర్. ఒక లెవెల్ వరకు టంగ్ ఇన్ చీక్ అంటాము, నర్మగర్భంగా ఉంటేనే బాగుంటుంది శృంగారం ఏదైనా. మరీ పచ్చిగా ఉంటే అది మనస్కరించట్లేదు నాకు. మీరు ఎవరో అన్నారు వృద్ధనారి పతివ్రత అని. ఇప్పుడు ఆయన కాస్త పెద్దవాడు అయిపోయాడు కాబట్టి. అంతకు మునుపు కూడా నేను వదిలేసిన పాటలు ఉన్నాయి. మరీ పచ్చిగా ఉంటే నేను ఒకటే చెప్పేవాడిని, ఈ ఒక్క లైన్ ఉండడం వల్ల మీకు సినిమాకు ఒక 2 లక్షల ఎక్స్ట్రా కలెక్షన్ వస్తుందంటే ఉంచుకోండి. అప్పుడు బాలు కంటే మీకు ఆ లైన్ ముఖ్యం కాబట్టి వేరే ఎవరి చేతన పాడించుకోండి. నేను పాడను, దయచేసి తప్పుగా అనుకోదు. లేదా నా వాయిసే కావాలనుకుంటే ఆ లైన్ మార్పించండి. కవి గారు లేరు సార్, ఫోన్లో దొరుకుతారు. కష్టం సార్, నేనే మారుస్తా కావలిస్తే. సో దీనివల్ల ఏంటంటే అదే కావాలనుకున్న వాళ్ళకి నేను చాలా వినయంగా నమస్కరించి నా పెట్టి తీసుకుని వెళ్ళిపోయేవాడిని. మరొకరికి అవకాశం వచ్చింది, పాడారు. తమ్ముడు మనో చాలా పాటలు పాపం వాడు. అన్న నువ్వు ఇలా అంటే ఎట్టా, నువ్వు పాడొచ్చు కదా అని. ఎందుకురా నువ్వు హాయిగా పాడేసే పాటలు అన్నాడు. వాడు కంటిన్యూ చేసి పాడేశాడు. వాడు ఇంకో కాటరవల్లి నీలాగే వండర్ఫుల్. నేను చిన్న కాటరే, వాడు పెద్ద కాటరే. సో అంతే తప్ప అది కాకుండా తర్వాత పాడుతా తీయగా అన్న వేదిక నాకు రామోజీరావు గారు ఇచ్చిన తర్వాత వెన్ ఐ సే సంథింగ్ టు ది కిడ్స్ నేను చేయకూడదు. తర్వాత ఇప్పుడు నేను ఒక పాట గురించి వ్యాఖ్యానం చేస్తూ దాంట్లో ఉండకూడని మాట గురించి చెప్తూ ఆ మాటకి ఇలాంటి అర్థం ఉంది, ఇది ఎందుకు రాయించారు, రాకుండా ఉంటే బాగుండేదని చెప్తూ నేను పక్క రోజే రికార్డింగ్కి వెళ్ళి అలాంటి పాట పాడితే ఎవరిని మోసం చేసుకుంటున్నాను? నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. సో ఎప్పుడో ఒకప్పుడు ఆ డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి అంతకు మునుపు కూడా నేను వదిలేసిన పాటల సంగతి చాలామందికి తెలియదు. మా వాడు భక్తవత్సల నాయుడు సినిమాలో చాలా పాటలు, మోహన్ బాబు సినిమాలో నువ్వు మా సినిమాలో పాడవా నువ్వు, గొడవ చేసేవాడు కూడా. చాలా మంచి స్నేహితులు మేము. నాకు చాలా ఇప్పటికీ చాలా ఇష్టమైన వ్యక్తి. కానీలే ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఇంకో పాటకు రాకపోతావా, ఇవన్నీ కూడా. ఆయన మిమ్మల్ని కూడా బెదిరించాడండి. ఆయన ఎవరిని బెదిరించలేదు మోహన్ బాబు, ఎవరినన్నా బెదిరిస్తాడు. అది ఎదురు తిరిగి గట్టిగా మాట్లాడగలగాలని. చల్ల ఉండవా నువ్వు బలివాడివే అంటాడు. సో గుడ్ ఫ్రెండ్స్. సో చాలా మంచి మనిషి, ఎందుకంటే ఈజ్ వెరీ గుడ్ అట్ హార్ట్. ఎప్పుడు నోట ఎవరు ఉన్నవాళ్ళు మంచి మనిషిలో ఉంటారు. అంత తప్పించి నేను ఏదో మడిగట్టు కూర్చున్నానని ఇప్పుడు కూడా ఏదైనా ఒక పాట వస్తే ఇది చిన్నపిల్లలు పాడితే బాగుంటున్నాను వాళ్ళకి ఇవ్వండి అంటాను. అది కేవలం సాహిత్యం గురించే కాదు, కొన్ని రకాల ట్యూన్లు వస్తాయన్నమాట. మోస్ట్ మోడర్నైజ్డ్, వెస్టర్నైజ్డ్ ఇవన్నీ వచ్చినప్పుడు పాడలేక కాదు, అది వాళ్ళ గొంతులో ఉంటే బాగుంటుంది. ఇంకో అబ్బాయి పాడతాడు కదా, ఇంకొక అమ్మాయి పాడుతుంది కదా. మీరు చెట్టంత మనిషి, ఆయన పెట్టంత మనిషి. గోప గుయ్యి అనిపించాలి అని అనిపించిందంట ఒకసారి మీకు. ఎవరి గురించి అయ్యేది? సత్యం మాస్టర్ గారి నుంచి. గోప గుయ్యి అని అది చాలా ప్రేమ ఉన్న చోటే ఆక్రోశం కూడా ఉంటుంది. మేము ఓ బంగారు రంగుల చిలక పాట రికార్డ్ చేశాం. రికార్డ్ చేశాక చలం గారికి సంగీతం పట్ల ఎంత సూపర్ సంగీత సాచన. ఆయన సినిమాలో అన్ని పాటలు బ్యూటిఫుల్ సాంగ్స్. బుల్లోడు బుల్లమ్మ. అరే ఐ స్టిల్ రిమెంబర్ వాహిని డి థియేటర్లో మోహన్ సుందరం గారు రికార్డ్ చేశారు. ప్రసాద్ డైరెక్టర్,
పాట రికార్డ్ కాగానే ఆ రోజులు టేప్ రికార్డులో క్యాసెట్ చేసుకునేవాళ్ళు కదా. చలం గారి ఆఫీస్ ఎక్కడ ఉండేదంటే రామారావు గారి ఆఫీస్ బజులా రోడ్ కార్నర్లో ఉండేది. బాలు మనం వీ షుడ్ సెలబ్రేట్ దిస్. ఆ పాట అంత బాగా వచ్చింది, మహదానంద పడిపోయారు. నేను సత్యం గారు, అప్పుడు ఆయన కండక్ట్ చేసిన శామ్ జోసెఫ్, కండక్టర్ శామ్ అంకుల్, రాజశ్రీ గారు, మోహన్ సుందరం గారు, అందరం వెళ్ళాం. వీఆర్ హ్యావింగ్ ఎ పార్టీ, వీఆర్ హ్యావింగ్ ఎ డ్రింక్. ఆయనకు మనసులో ఏదో ఉంది. కారణం ఏంటంటే అంత మునుపు ఫ్రైడే వచ్చిన స్క్రీన్లో ఒక ఇంటర్వ్యూ వచ్చింది నాది. సలీల్ చౌదరి గారు కూడా ఈ శామ్ అంకులే కండక్ట్ చేసేవారు. శామ్ అప్పటికి దాస్ గారి చేత పాడించారు. నాకు ఇంకొక వాయిస్ ఎవరన్నా బాగా పాడేవాళ్ళు ఉంటే కావాలి సౌత్ నుంచి అంటే, మావాడు బాలు ఉన్నాడండి, చాలా బాగా పాడతాడు, వాడికి హిందీ కూడా బాగా వచ్చు అంటే, ఎల్లుండి పాట రికార్డింగు నువ్వు పంపించేస్తే, నువ్వు చెప్తున్నావు కదా, నేను నాకు ఆడిషన్ కూడా అక్కర్లేదన్నాడు. నాకు వెంటనే శామ్ గారు ఫోన్ చేసి నువ్వు వెళ్తావా అన్న. ఆ రోజున 7 పాటలు రికార్డింగ్ ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ రాఘవేంద్రరావుది. నేను పోలేను అని చెప్పాను శామ్ గారికి. శామ్ ఒక్కరినన్నా రిక్వెస్ట్ చేస్తే క్యాన్సిల్ చేస్తారేమో, కానీ 7 పాటలు నేను క్యాన్సిల్ చేసి వెళ్ళాలంటే కష్టం. ఆయనకి ఈరోజే రికార్డ్ చేయాలట, నువ్వు ఏదైనా మేనేజ్ చేయలేవా నేను అడిగాను. శామ్ నీ రికార్డింగ్ ఉంటే పంపిస్తావు. కుదరదనుకో అన్నాడు. దయచేసి ఆయన రిక్వెస్ట్ చేసి నాకు ఇంకొక అవకాశం ఇమ్మని తర్వాత అంటే సరే అని చెప్పారు. అది వేరే ఎవరో పాడేశారు. అది జరిగిన తర్వాత ఈ స్క్రీన్ ఇంటర్వ్యూ చేస్తూ ఇలా శామ్ అనేటటువంటి మహానుభావుడు, ఆయన గొప్ప వయలిన్ ప్లేయర్, కండక్టర్ చాలామందికి, నాకు అవకాశం ఇప్పించడం కోసం చాలా తాపత్రయపడ్డాడు బాంబేలో, కానీ అది నేను పొందలేకపోయాను అని. ఈయనకు ఆ ఇంటర్వ్యూలో నా పేరెందుకు సంబంధమే లేదు అసలు. ఆయన నాకు చాలా పాటలు ఇచ్చారు సత్యం గారు, నన్ను కొడుకు అనే పిలిచేవాడు. నా గురించి ఒక్క మాట కూడా ఆ స్క్రీన్లో చెప్పలేదే అని లోపల ఆయనకు ఉంది. అది ఒక 2 రౌండ్లు అయిన తర్వాత కొంచెం బైక్ వచ్చింది. అది నేను కొడుకు వాడు శామ్ గురించే చెప్పావంటే ఏమన్నారు. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే సలీల్ చౌదరి గురించి వచ్చింది. ఆయన చెప్పాను, నేను మేమందరం మీకు పాటలు ఇవ్వట్లేదు, సలీల్ చౌదరి ఇప్పుడు వచ్చి బాంబేలో ఇస్తున్నాను పాట అన్నాడు. అలా కాలేని మీరు ఎందుకంటే ఈ లోపల చల సత్యం కాంట్రవర్సీస్ ఎందుకు, మళ్ళీ ఆ పాట వేసి వింటూ ఓ బంగారు రంగుల చిలక. ఇది ఆయన లోపల ఆపుకోలేకుండా ఒక అనరాని మాట అనేశారు నోట్లోంచి. ఒక తుల్యమైన మాట అనగానే నాకు చాలా కోపం వచ్చింది. అంటే ఎంత తుల్యమైన మాట అంటే అంత గౌరవించే వ్యక్తిని నేను ఐ జస్ట్ హెల్డ్ హిమ్ విత్ ఎ కాలర్. చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడితే అన్న. ఏంటి కొడతావా, కొట్టు అన్న. చంపేస్తాను ఇంకోసారి మాట్లాడితే. నేను చాలా గౌరవిస్తున్నాను నీకు, నువ్వు అది నిలబెట్టుకోలేకపోతున్నావు. అవతలాగే ఆయన్ని కారులో ఎక్కించి పంపించేశారు. నేను ఇంటికి వస్తూ విఠల్ రేపటి నుంచి నేను సత్యం గారికి పాట పాడను. ఇది ఏదో పార్టీలో జరిగింది కూడా, దయచేసి నేను చాలా అతను అన్న మాట విన్నావు, నిజమే అని ఉండకూడదు, మర్చిపోతాం కదరా అన్నాడు. నీకు ఉద్యోగం కావాలా అక్కర్లేదా అన్నాను. వాడు ఏం మాట్లాడలేదు. వాడు మా ఇంట్లోనే ఉండేవాడు. వాడు పెళ్లి కాలేదు, అప్పుడు సెల్ ఫోన్స్ లేవు. పొద్దున 7 o'clock కాల్ షీటు కర్మజాలి పక్క రోజు మార్నింగ్ పాడవలసిన పాట సత్యం గారిది రికార్డింగ్. వీడు ముందే అడిగారు, రాత్రి వెళ్తూ రేపు రికార్డింగ్ ఉంది క్యాన్సిల్ చేసే. ఇప్పుడు వీళ్ళైతే ప్రొడ్యూసర్ ఫోన్ 12:30 అయింది, ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఏం ఫోన్ చేస్తాం, పొద్దున్న చేస్తానులే అన్నాడు. ఇంటికి వెళ్ళాం, ఫోన్ చేసాం, పడుకున్నాం. 6:45 ఫోన్ తీశాడు సత్యం గారు. విఠల్ ఎన్ని గంటలకు వస్తారు రికార్డింగ్కు అన్నాడు. వాడికి నీళ్ళు నవ్వులుతున్నాడు. ఏంటా చెప్పవేంటి అన్నాడు. రేపు రావట్లేదండి. ఎందుకు రావట్లేదు సార్? వదిలేండి సార్, నేను తర్వాత చెప్తాను అన్నాడు. ఏంటా చెప్పాయా అన్నాడు. మీకు ఇంక పాటలు పాడను అన్నాడండి బాలు. ఏంటి తమాషాగా ఉందా, జోక్ చేస్తున్నావు నువ్వు, కొడుకు అన్నాడు అన్నమాట. లేదు ఫోన్ అన్నాడు. లేదు సార్ పడుకున్నాడు, లేకపోద్దు అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. సరే సార్ మీరు ఫోన్ పెట్టండి, నేను తర్వాత వాడి చేత ఫోన్ చేయిస్తానన్నాడు. వాడు నన్ను లేపను లేదు, ఫోన్ చేయలేదు. ఈయన 2-3 సార్లు ఫోన్ చేస్తున్నాడు. ఏ ఫోన్ వచ్చినా వాడు తీయట్లేదు. భయపడిపోయాడు, ఏం చెప్పాలో తెలియక. 9 o'clockకి పొరపాటున ఫోన్ తీశాడు. పక్కనే ఉన్నాను. ఎవర్రా అన్నాడు. సత్యం గారు. ఈరా ఫోన్. ఏంటి సార్? ఏంటి కొడుకు పాటలు పాడినా? అవునండి పాడను. ఏం జరిగింది? అది జరిగింది గుర్తులేదా? ఏదో ఏంటా అది, దాన్ని బట్టే సార్ దాన్ని పెద్దదిగా పట్టుకోని నేను ఎప్పుడు కూడా మీరు అన్న మాట ఏమన్నాను నేను, మళ్ళీ నా నోటితో అనిపించకండి, నేను పాడను సార్ మీకు. ఇలా కాసేపు జరిగిన తర్వాత ఒక్క మాట అన్నాడు. కొడుకు నువ్వు పాడకపోతే నా పాట ఏమైపోతుందయా?
సార్ ఫోన్ పెట్టండి సార్, వస్తున్నాను రికార్డింగ్, అంతే. ఒక మాట ఇప్పుడు తలుచుకున్న కళ్ళలో నీళ్ళు వస్తుంది. నేను ఎవరిని సార్, ఎవరిని ఆలి, నేను చాలా బచ్చాగాడిని. ఘంటసాల గారినా యేసుదాస్ గారినా పాట కోసం ప్రాణం పెట్టి తాపత్రపడి పాడేవాడిని. వాళ్ళ పాటకేదో నేను ప్రాణం పోస్తున్నాను వాళ్ళు అనుకుని, ఆయన చివరి మాట, నువ్వు పాడకపోతే నా పాట ఏమైపోతుంది కొడుకు అంటే, నేను పాడనంటే నాకంటే తుచ్చుడు ఉంటాడండి ఎవరైనా. ఏం మాట్లాడలేదు, వెళ్ళాను పాడాను. యు నో వాట్ దట్ సాంగ్ వాస్? ప్రణయ రాగవాహిని సఖీ వసంతమోహిని. పాట అయిపోయింది, ఆయన ఏం మాట్లాడలేదు. దగ్గరకు వచ్చారు, గట్టి కావలించుకున్నారు. మా ఇద్దరి కళ్ళల్లో నీళ్లున్నాయి. విఠల్కి నాకు ఆయనకు తెలిసి ఏం జరిగింది. మిగతా వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అందరూ అనుకున్నారు బాలు చాలా బాగా పాట పాడాడు కాబట్టి ఆయన కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. ఎప్పుడు పబ్లిక్లో చెప్పలేదు, నేను ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పి. ఇప్పుడు నేను చెప్పడం ఎందుకంటే, నా మీద వాత్సల్యం కురిపించిన వ్యక్తి గురించి చెప్పాలి తప్ప, ఆయన ఆ రోజు ఏదో అన్నాడని, ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పాలని కానే కాదు. వింటున్న అందరికీ నేను చెప్తున్నది, నా మీద ఎంత వాత్సల్య వృష్టి కురిపించారో, ఒక్కొక్కళ్ళు ఎలా పెంచి పెద్ద చేశారో చెప్పడానికి వీల్లేదు. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీబడి, ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. 50 ఏళ్ళుగా నాతో జనం ప్రయాణం చేస్తున్నారు. ఇంతవరకు కూడా విసుకోకుండా పాటలు వింటున్నారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఇవాళకి నేను కచేరీ చేసినా ఇంకా జనం తండోపతండాలుగా వస్తున్నారు, వింటున్నారంటే ఏ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమో. ఇంతకంటే ఏం కావాలి? మళ్ళీ జన్మ అంటూ ఉంటే బాలుగానే పుట్టాలి, మళ్ళీ పాటలు పాడాలి, చాలామందికి సంతృప్తినివ్వాలి. ఇంతకంటే ఏ కోరికలు లేవు. నాకున్న ఇంత పరిజ్ఞానానికి దేవుడు ఇంత సక్సెస్ ఇచ్చేసాడు, నాకు ఇంత ప్రేమను పనిచేశారు. ఏ కొరత లేదు ఆలి, నాకు ఏ కంప్లైంట్ లేదు. ఒక కంప్లైంట్ ఉంది, చెప్ప. మీది రుక్మిణి కళ్యాణం అంట కదా? కంప్లైంట్ ఎందుకు? అది రుక్మిణి కళ్యాణమే, రుక్మిణి కళ్యాణమే. అంటే ఎవరు వ్యతిరేకించారు దాన్ని? అంటే మీ ఇంట్లో వాళ్ళ, అమ్మ ఇంట్లో వాళ్ళ? రెండు, ఇద్దరు కూడానండి. ఇప్పుడు ఏమవుతుందంటే, బ్రాహ్మిన్స్ ఫ్యామిలీస్లో ఈ గోత్రాలకు సంబంధించిన పట్టింపులు చాలా ఉంటాయి. అక్కడ వచ్చిందనమాట వ్యవహారం. సంహౌ డిసైడెడ్, ఎందుకో ఒక పిచ్చి మినిట్లో లేదు, ఏమైనా సరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ చేసుకున్నాం. వాళ్ళు తీసుకెళ్ళి అమ్మాయిని ఇక్కడ బెంగళూరులో వాళ్ళు అన్నయ్యల దగ్గర పెట్టారు. నా ఫ్రెండ్సే, మురళి, నేను సింగర్ కావడానికి ముఖ్యమైన కారణం విఠల్. కారులో వెళ్ళి అమ్మాయిని తీసుకుని విశాఖపట్నం వెళ్ళి 500 రూపాయలు ఉన్నాయి, అంతకంటే ఎవరి దగ్గర లేవు. నా మిత్రుడు ఆర్ సుబ్రహ్మణ్యం అని, వాడు కన్యాదానం చేశాడు. సింహాచలంలో పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత మెడ్రాస్ తిరిగి రావడానికి కూడా ఛార్జీకి డబ్బులు లేవు. ఫ్రెండ్స్ అందరూ వసూలు చేసి ఇచ్చి పంపించారనమాట. అలా జరిగింది పెళ్ళి. ఒక 2 ఏళ్ళు వీఆర్ టోటలీ అవే ఫ్రమ్ ది ఫ్యామిలీస్. చిన్నవాళ్ళం, అప్పుడే పల్లవి పుట్టింది. ఏడుస్తుంటే ఏం కావాలో కూడా తెలియదు. ఎవరు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు, ఏమీ లేరు. ఎలాగో అలా కష్టపడి బతికి తర్వాత పిల్లలు పుట్టాక మిగతా నా చెల్లెళ్ళు తమ్ముళ్ళందరూ నా దగ్గరికి వచ్చి నాతోనే పెరగడం మొదలెట్టారు. అందరూ సినిమా హ్యాపీ ఎండింగ్ అయింది. అది వేరే విషయం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. కపుల్ ఆఫ్ టైమ్స్ నువ్వు ఇంటికి వచ్చి పల్లవి చరణ్తో పాటు తను మీ ముగ్గురికి అన్నం పెట్టడం నాకు జ్ఞాపకం వచ్చిందనమాట. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. వెరీ నైస్, వెరీ ఓకే. వీణ చాలా పెద్దది ఉంటుంది. వీణ దాని తీగ మన వెంట్రుక కంటే కొంచెం లావుగా ఉంటుంది. ఆ తీగ ఉంటేనే ఆ వీణకి వాల్యూ. ఓకే, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక సింగర్కి వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్లు అంటారు. విడిపోతే కాపురం చెడిపోద్ది. సో అలాగా మీరు ఇళయరాజా గారు ఇటీవల మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. వీళ్ళకి కూడా తెలుసు. అది ఎందుకని అంత దూరం వచ్చింది? అది సోషల్ మీడియాలో పెద్ద వైరల్ ఏం కాలేదు. మీరు గమనిస్తే నేను ఒక్కటే పోస్ట్ ఇచ్చాను, ఓన్లీ 1 పోస్ట్. ఏమని ఇచ్చానంటే, ఇలా ఇళయరాజా గారు
నాకు లీగల్ నోటీస్ పంపించారు. ఆయన పర్మిషన్ లేకుండా. ఇది ఎక్కడ నేను అమెరికాలో ఉన్నాను అప్పుడు, నా SPB 50 యాత్ర జరుగుతున్నప్పుడు 2 షోలు అయిన తర్వాత ఇది వచ్చిందనమాట నాకు. ఇలా ఆయన పర్మిషన్ లేకుండా పాటలు పాడకూడదు, దానికి సంబంధించింది ఏమిటి జరిమానా ఉంటుంది ఏంటేంటో అవన్నీ వాళ్ళ లాయర్స్ మెన్షన్ చేసినవన్నీ ఇచ్చారు. అది ఆయనకు రైట్స్ ఉన్నాయి కాబట్టి అది సరి కావచ్చు కాకపోవచ్చు, నాకు ఈ కాంప్లెక్సిటీస్ తెలియదండి. కానీ రేపటి నుంచి నేను చేయబోయే కార్యక్రమంలో ఆయన పాటలు నేను పాడనని మీకు ముందుగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన పాడకూడదన్నారు కాబట్టి దయచేసి ఎవరన్నా డిసప్పాయింట్ అయితే నన్ను మన్నించండి అన్నాను. ఆ తర్వాత 12 కార్యక్రమాలు చేశాను. ఎక్కడ ఎవరు ఆ పాటలు ఎందుకు పాడలేదని అడగలేదు. నేను కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్గా ముగించుకున్నాను. దీనికి ఇప్పుడు నేను గనక ఇది దాటవేసే పరిస్థితుల్లో గనక ఉంటే ఆ ప్రశ్న అడగొద్దని చెప్పి ఉండేవాడిని. నేను దాటవేయట్లేదు. ఇంతవరకు నాకు దానికి కారణం ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు. ఎందుకు పాడకూడదు ఇప్పుడు రీజన్ ఏంటి? దట్స్ వాట్. ఇప్పుడు అందరూ ఏమంటారంటే, చెప్తాను నేను, ఆయనకు ఈ రైట్స్ ఆయనకు నాకు ఉన్నాయని తెలిసినప్పటి నుంచి ఆయనతో కలిసి కార్యక్రమాలు చేశాను. నేను ఆయన అంటే బాలేదు, వాడనే పిలుస్తాను, నేను వాడనే అంటాను. ఎందుకంటే ఇప్పటికీ నాకు మీరు భారతీరాజా గారు ఇళయరాజా గారు ఒరే ఫ్రెండ్స్. భారతీరాజా ద్వారానే ఇళయరాజా నాకు పరిచయం. వాడిని నా వయసులో ఇంకా పెద్ద వాడిని ఏరా మీ ఇద్దరు ఇంకా అంత ఇదిగా ఉంటాను నేను. భారతీరాజా ఇది రాజా వెనకాల ఉన్నది మీకు తెలుసు, మనోబాల టాల్ గాయ్, ఆ పక్కన ఉన్నది వంశీ, పెద్ద వంశీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు నీ సినిమా నేను అది సీతాకోక అనుకుంటానండి. కరెక్ట్. జానక్ గారు నేను ఉన్నా, ముందర ఉన్న జానక్ గారు. ఈ పాట కాదు, ఇది మస్ట్ బి తమిళ్. ఎందుకంటే వెనకాల లెఫ్ట్ లో రాస్లు కళ్ళ చూడన్నది ఎవరు తెలుసు కదా? అవునండి, ఆర్టిస్ట్ డైరెక్టర్ మణివన్నన్ చనిపోయాడు లేడు. అవునండి, మణివన్నన్ ఒక అసిస్టెంట్, తర్వాత పొడుగ్గా ఉన్న అతను మనోబాల అసిస్టెంట్, తర్వాత వంశీ అసిస్టెంట్. బట్ దిస్ మస్ట్ బి తమిళ్. ఎందుకంటే లేదు, ఇదే సీతాకోక చిలుకే, వాళ్ళందరూ కూడా పనిచేశారు తమిళ్. అది డెఫినెట్ గా తమిళ్ సీతాకోక చిలుక, తెలుగు యాజ్ ఇట్ ఈస్. ఎస్. అంతకు మునుపు మెడ్రాస్లోను, తమిళనాడులోను, ఆంధ్రప్రదేశ్లోను చాలా ప్రోగ్రాలు చేస్తున్నాను. నా కార్యక్రమమే జగదానంద కారకతోనే మొదలెట్టేవాడిని నేను కార్యక్రమం. అప్పటికే వాడి దగ్గర రైట్స్ ఉన్నాయని తెలుసు, కానీ ఏనాడు నువ్వు నాకు పర్మిషన్ తీసుకోవాలి పాడాలని ఎప్పుడు అడిగింది లేదు వాడు. ఆ తర్వాత ఎన్నో రికార్డింగ్లో కలుసుకునేవాళ్ళం. ఇది యుఎస్ఏకి వెళ్ళిన తక్షణం నాకు ఈ లాయర్ నోటీస్ వచ్చింది. ఇప్పుడు మీరన్నట్టుగా ఎవరెవరో ప్రయత్నించారు, దీని గురించి ఎవరు ప్రయత్నిస్తున్నారో లేదో తెలియదు, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడారో లేదో తెలియదు. నా దగ్గర ఒకరిద్దరు వచ్చి, సార్ మీరు ఒక్క ఫోన్ చేస్తే అయిపోతుంది కదా అని. అయిపోవచ్చు కాకపోవచ్చు. నేను ఫీల్ అయింది ఏంటంటే, నా మీద అతనికి ఏదైనా కంప్లైంట్ ఉంటే, కష్టం ఉంటే నన్ను పిలిచి చెడామెడా తిట్టే అధికారం అతనికి ఉంది. ఫోన్లో రే ఒకసారి రారా నీతో మాట్లాడాలి, వాడు ఎవడో ఇలా అన్నాడు నీ గురించి, ఏంట్రా నువ్వు ఇలా అన్నావు అంటే నేను నా ఎక్స్ప్లెనేషన్ నాకు ఇస్తాను, వాడికి నచ్చితేనే వస్తుంది లేకపోతే లేదు. ఏమీ లేకుండా June 4th ఈ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ June 4th ఇద్దరం మూకాంబిక సన్నిధిలో కలుసుకున్నాం. వాడిది 2nd బర్త్డే, 4th నా బర్త్డే. 4th నక్షత్ర ప్రకారం వాడి బర్త్డే. ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్తాడు. ఆ సంవత్సరం నేను వెళ్ళాను. ఇద్దరం పురోహితుడి ఇంట్లో కూర్చుని ఫోన్ చేసుకుంటున్నాం. అప్పుడు కూడా దీని గురించి ఏమీ రాలే. నేను సెప్టెంబర్లో కెనడాలో ప్రారంభించాం, తర్వాత యుఎస్ వెళ్ళాం. నేను వెళ్తున్నాను వాడికి తెలుసు. వెన్ ఐ రీచ్ దేర్, ఒక లీగల్ నోటీస్ ఒక ఫ్రెండ్కి రావడం అనేటటువంటిది నేను జీర్ణించుకోలేకపోయాను. నాకు తెలిసి నేను వాడి పట్ల ఎక్కడ ఏ కార్యక్రమంలో మీరు చూసినా, మీరు తమిళ ఛానల్స్ చూడండి, తెలుగులో చూడండి, అంబారీలాగా నేను మోస్తాను ఇళయరాజాని. ఎందుకంటే దానికి అర్హుడు. ఈరోజు కూడా అలాంటి జీనియస్ నేను ఐ హ్యావ్ నెవర్ కమ్ అక్రాస్ ఏ కంపోజర్ లైక్ హిమ్. ఐ హ్యావ్ నెవర్ కమ్ అక్రాస్. ఈస్ టోటలీ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇసై జ్ఞాని అన్న బిరుదుకి అన్ని విధాలా సరిపోయేటటువంటి ఒక అద్భుతమైన భగవంతుడి క్రియేషన్ ఇళయరాజా అనే వ్యక్తి. అతని పాటలు 90-75% అనుకుందాం, 90 కాకపోవచ్చు, ఎందుకంటే ఆడవాళ్ళ పాటలు కూడా ఉంటాయి. నేనే పాడాను, ఎంతవరకు న్యాయం చేశానో అందరికీ తెలుసు, వాడికి తెలుసు. నాకు గొప్ప పాటలు ఇచ్చాడు, నేను గొప్పగా పాడాను. ఏదన్నా మనసులో ఉంటే హీ షుడ్ ఆస్క్ మీ. వెరీ సింపుల్ థింగ్. మా అబ్బాయి సంస్థ పేరుతోటి వాడు ఈ SPB 50 అనేది డిజైన్ చేసిన వాడు ప్రోగ్రామ్ చేస్తున్నాడు అన్ని క్యాపిటల్ ఫిల్మ్ వర్క్స్ మీద. క్యాపిటల్ ఫిల్మ్ వర్క్స్కి నోటీస్ వస్తుంది,
ఇదే అమెరికాలో ఉన్న పెద్ద లాయర్ సంస్థ ఒకటి పంపిస్తుంది అనమాట. ఇలా మిగతా ఎవరిని మెన్షన్ చేయలేదు. చరణ్, నేను, చిత్ర వీళ్ళు నా పర్మిషన్ లేకుండా పాటలు పాడకూడదు. నాకు పంపించడం కాదు నోటీస్, ఏ ఊళ్ళలో ఏ స్పాన్సర్స్ నా కార్యక్రమాన్ని చేస్తున్నారు వాళ్ళకి ఏ ఆడిటోరియంలో నేను చేస్తున్నానో ఆడిటోరియం మేనేజ్మెంట్లకు కూడా వెళ్ళింది. అది నాకు చాలా ఐ ఫెల్ట్ వెరీ హర్ట్. నిజంగానే మన ఇద్దరి మధ్య ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడాను మన ఇద్దరి మధ్య ఉండాలి, మన ఇద్దరమే సాల్వ్ చేసుకోవాలి. ఇది ప్రపంచం అంతా తెలిసేటి పబ్లిక్ చేయవలసిన అవసరమే లేదు. అసలు ఏమిటి ఇష్యూ అని నేను నమ్ముకున్న నా అక్షరం మీద, నేను పాడుతున్న స్వరం మీద ఒట్టేసి చెప్తున్నాను అలీ, నాకు ఇంతవరకు కారణం తెలియదు. మిగతా వాళ్ళందరికీ ఏమండి మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే తీరిపోతుంది కదా అని. నేను నోటీస్ అంటూ పంపించిన వ్యక్తి ఇళయరాజా. నేను ఎందుకు ఫోన్ చేసి అతన్ని అడగాలి? మామూలుగా కనుక ఏదైనా తిట్టాడని తెలుసుంటే, ఏదైనా టీవీలోనో అవతలనో లేదా ఆలితో వచ్చి వాడు ఏంట్రా పెంటదా అని అన్నాడని నువ్వు నాతో చెప్పావు అనుకో, ఏంట్రా ఫోన్ చేసి నన్ను ఇటు తిట్టావట నువ్వు అని అంటాను. అరే ఏదో సరదాగా అన్నాను అయిపోయింది. బట్ సెండింగ్ ఏ లీగల్ నోటీస్ టు ఎ ఫ్రెండ్ ఫర్ 50 years. మొట్టమొదటిసారి నువ్వు చెన్నై వచ్చినప్పుడు భారతీరాజా పంపిస్తే నా వాద్యబృందంలో హక్కును చేర్చుకున్నాను నేను. ఇప్పుడు దీనికి ట్రాన్స్లేషన్స్ వస్తాయి. ఈ కార్యక్రమం అయిన తర్వాత దీనికి చాలా రకాలుగా ట్విస్ట్ చేసి కూడా వేరే వేరే వాళ్ళు వేయవచ్చు, చేయవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఐఎమ్ అబోవ్ ఆల్ దీస్ థింగ్స్. ఉన్న మాట మనసులో చెప్తున్నాను నేను. అతనికి అసలు ఏమిటి నా మీద కోపం అనేది ఇంతవరకు నాకు ఇష్యూ తెలియదు. నాకు తెలిసిందండి ఇటీవల మధ్యకాలంలో. యాక్చువల్గా ఈ 50 years అయిన సందర్భంగా అమెరికాలో మీ షో చేయాలని ఒక అతనికి చరణ్ ఆల్రెడీ తనకి బాండ్ రాసినట్టు అయితే న్యాచురల్ కాంట్రాక్ట్ ఉంటుంది. సేమ్ ఇళయరాజా గారు ఆయన కూడా ఇలా అమెరికాలో ప్రోగ్రామ్ చేయాలని మిమ్మల్ని అడిగితే, లేదు నేను ఆల్రెడీ వాళ్ళకి కన్ఫర్మ్ చేశాను, ఆడిటోరియం కూడా బుక్ చేశారు, నీకు నేను రాలేను రాజా అంటే ఈ మాట మీరు అన్నందుకు ఆయన హట్ అయినట్టు. ఇంత మాత్రానికి ఇంత దూరం వెళ్ళాలా? నేను అది కారణం అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రికార్డింగ్ కూడా వాడు పిలిచి రేపు పొద్దున సాంగ్ రికార్డింగ్ ఉందంటే, లేదురా నేను విశ్వనాథ్ గారికో లేకపోతే ఆలీ అనే మ్యూజిక్ డైరెక్టర్కి నేను కమిట్ అయినాను కాబట్టి నేను అక్కడ పాడి రాగలను, లేదంటే ఇంకో రోజు పెట్టుకో అంటాను. అంతేగాని అది క్యాన్సిల్ చేసి రాని వాడు అనలేడు, నేను చేయను. ఓకే, ఇప్పుడు అమెరికాలో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే మనం ఫ్రైడే, సాటర్డే, సండేలే చేయగలం. అవునండి. అదే రోజుల్లో అతను మరో చోట చేస్తుంటే నేను 2 చోట్ల వెళ్ళి నేను కానీ చిత్ర కానీ పాడే అవకాశం ఉండదు కదా. ది సింపుల్ థింగ్ వుడ్ హ్యావ్ బీన్, సరేరా వీలైతే నువ్వేమైనా పోస్ట్పోన్ చేసుకోగలవా అని అడగొచ్చు అతను. నేను చేసుకోలేను కాంటాక్టు. ఇప్పుడు అలా వాడు కూడా సరే మరో రోజున పెట్టుకుందాం, నువ్వు అప్పుడు రాగలవా అని అడగొచ్చు. ఈ డిస్కషన్ జరుగుతుంది, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక డిస్కషన్ జరుగుతుంది. అసలు అలా ఏమీ లేకుండా ఇదే కనుక అతను మనసులో పెట్టుకుని నన్ను అనున్నాడంటే మాత్రం ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్, వెరీ సాడ్ అబౌట్ ఇట్. ఇంతకంటే దీన్ని ప్రొలాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు. జీవితంలో ఒక నా సంగీతపు జీవితంలోనే ఒక చిన్న మచ్చ, అది చాలా కష్టంగా భరిస్తున్నాను నేను. ఎందుకంటే ఆయన చెప్పిన తర్వాత తనంతట తను అదేంట్రా ఏదో అయిపోయింది వదిలే, నువ్వు పాటలు పాడు అంటే తప్ప నేను ఎక్కడ ఆయన పాటలు పాడడం లేదు ఇంతవరకు. బట్ స్నేహం అనేటటువంటిది నాకు ప్రాణం. పాట తర్వాత స్నేహం నాకు ఇష్టం. పాట, స్నేహం, ఇంకా పాట కంటే ముందే స్నేహం, పాట, క్రికెట్, టెన్నిస్. నేను నా కుటుంబాన్ని కూడా తర్వాతే నేను చూస్తాను నేను. సో ఇది ఈ మలుపులో ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి. దీనికి త్వరలోనే దేవుడు ఒక మంచి సొల్యూషన్ ఇవ్వాలని మనసారా మేము కూడా. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. చివరిగా ఒక టాస్క్ ఏంటంటే, నువ్వు రకం నేను రకం, ఒక వర్డ్ నేను చెప్తాను, మీరు సింగిల్ వర్డ్లో ఆన్సర్ చేయాలి. ఏంటో ఇది అర్థంగా ప్రయత్నిస్తా. నాటకాలు చాలా ఇష్టం. ఇష్టమైన హీరో? ఇద్దరు పేరు చెప్తాను నేను. ఒకటి కమల్ హాసన్, 2 అల్లు రామలింగయ్య. నా దృష్టిలో శంకరాభరణం సినిమాలో హీరో అల్లు రామలింగయ్య, సోమయాజులు గారు కాదు.
ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయ్యారి. పాటలు పాడాక ఆయన నన్ను ఇట్లా గట్టి, బాబు చాలా బాగుంది కానీ మరీ అంత ముక్కుతో మాట్లాడతానా నేను, అక్కడ కూడా మళ్ళీ చిన్న ఇదన్నమాట. ఇళయరాజా ప్రపంచంలో అలాంటి జీనియస్ నేను ఇంతవరకు చూడలేదు. ఒక పాట తయారవడానికి అతను తయారు చేయడం దగ్గర నుంచి నేను పక్క నుండి గమనించేవాడిని కాబట్టి ఏమీ తెలియకుండా, ఒక తమిళ భాష తప్ప ఏమీ తెలియకుండా ఒక చిన్న పల్లెటూరులోంచి కొన్ని చోట్ల కూలి చేసుకునేవాడుగా కూడా పనిచేస్తూ వచ్చి నా దగ్గర ఫస్ట్ టైం హార్మోనియం వాయించి చూపించినప్పుడు ఇలా 2 చేతులతో బెల్లోస్ వేసి లారాస్ థీమ్ వాయించాడు ఆయన. సార్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు సంగీతం అంటే, నాకు సంగీతం ఏం రాదు సార్ అన్నాడు. మరి వెస్టర్న్ మ్యూజిక్ ఇది ఇన్వర్షన్లో వాయించడం కష్టం, తెలియదు సార్ నాకు వచ్చేస్తుంది అన్నాడు. ఎ జీనియస్, దేర్ కెన్ నెవర్ బి అనదర్ ఇళయరాజా. స్వీట్స్ ఒకప్పుడు చాలా ఇష్టం, తిని శరీరాన్ని చూశారు కదా అలా పెంచేశాను. ఇప్పుడు చాలా మితంగా తింటాను. అందులో మిల్క్ స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం. పాల్కోవా కనుక కనిపించిందంటే ఒక 1/2 కిలో లాగించేసేవాడిని అలాగే. చాలా ఇష్టం ఒకప్పుడు, ఇప్పుడు చాలా తగ్గించేసి. ఎన్టీఆర్ ఆయన గొప్ప నటుడని ఎవరైనా చెప్తే నవ్వుతారు ఇప్పుడు ఎవరైనా కూడా. నాకు ఆయన బోళాతనం అంటే చాలా ఇష్టం. చాలా బోళా శంకర్, చాలా బయటికి చాలా బింకంగా ఏమి చాలా బ్రహ్మాండం అంటారు కానీ చాలా పిల్లవాడి మనస్తత్వం, చాలా పిల్లవాడు. ఒకే ఉదాహరణ చెప్తాను. మా చెల్లెలి పెళ్లి పత్రిక ఇవ్వడానికి నేను మా అన్నయ్య విషయం గారు వెళ్ళాం. ఇచ్చిన తర్వాత చూసి తప్పకుండా వస్తాం అన్నారు. వెళ్ళొస్తామండి అంటే ఏమి తొందర కూర్చోడు, ఏమిది కుర్చీ, ముళ్ళ కుర్చీ, ఏమి చీఫ్ మినిస్టర్ అంటారు, వాడెవడో వస్తాడు, ఎమ్మెల్యే మొహం తెలీదు, తెలిసినట్టు యాక్ట్ చేయాలి, ఆమె వంటింట్లోంచి ఎవడో తెచ్చి రికమెండేషన్ అలాగే అనాలి. ఈ యాక్టింగ్ ఇది చాలా కష్టంగా ఉంది బ్రదర్. ఈ యాక్టింగ్ సినిమా యాక్టింగే, మళ్ళీ వస్తాము ఏమో ఎవరికి తెలుసు. అంత బోళా శంకర్. ఫైనల్గా చాలాసార్లు అన్న ఫైనల్ మా రాజా నాగేంద్ర గారు లాగా ఇది ఫైనల్ అండి. అట్లాగే ఒక ఫైనల్ టేక్ అంటారు. ఫైనల్ ఒకటే కదా ఉంటుంది. 22 ఫైనల్ టేకులు తీసేవారు ఆయన ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది సాంగ్. అప్పుడే ఉన్నారు ఫైనల్. ఇది ఫైనల్. ఈటీవీ నా దృష్టిలో చాలా మంది ఏమనుకుంటారంటే ఈటీవీలో నాకు భాగస్వామ్యం ఉందని. నువ్వు ఒక్క మాటలో చెప్పమన్నావు కదా, కానీ కొన్నిటికి చెప్పలేను. లేదండి, పెద్దది అది ఇంకా రాలేదని బ్రాండ్ ఈటీవీలో నాకు భాగస్వామ్యం ఉంది, నేను దాంట్లో పార్ట్నర్ అనుకుంటారు చాలా మంది. కూడా మీరు ఏం చెప్పినా వాళ్ళు వింటారు, ఉద్యోగాలు ఇప్పించమని అడుగుతుంటారు. ఎవరి న్యాయం అది కానే కాదు. ఈటీవీ అంటే నాకు విపరీతమైన దైవత్వంతో కూడిన గౌరవం. ఎందుకంటేనండి, నాకు పాడుతా తీయగా అన్న ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. పాడుతా తీయగా ఇంటి పేరుతోటి ఎంతమంది పిల్లలు కచేరీలు చేస్తున్నారు, ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అంతా మీ భిక్ష అంటే నేను తల వంచి ఆ భిక్ష రామోజీరావు గారిది, ఈటీవీది అని అంటాను. నాదేం లేదు. అండ్ ఆయన చాలా ట్రాన్స్పరెంట్ మనిషి. ఎవరైనా సరే ఆయనలా ఉండాలని కోరుకుంటాను. చాలా ఎక్కువ మాట్లాడుతున్నానేమో, కానీ కొంతమంది గురించి చెప్పక తప్పదు. స్నేహితాన్ని గురించి ఆయన ఇచ్చిన నిర్వచనం నాకు చాలా ఇష్టం. 100 సార్లు చెప్తాను పబ్లిక్లో కూర్చున్నా సరే. బాలుగారు, స్నేహం చేసేటప్పుడు బాగా ఆలోచించాలి అవతల వ్యక్తిని గురించి, మనవల గురించి. ఒకసారి స్నేహం చేశాక ఇంకా దాంపత్యమే, విడిపోదు. స్నేహం చేశాక అవతల వాళ్ళలో మీకు చాలా తప్పులు కనపడతాయి, చాలా ఇబ్బందులు కనపడతాయి. చేతనైతే మార్చడానికి ప్రయత్నించండి, చేత కాకపోతే భరించండి. స్నేహితాన్ని మాత్రం కట్ చేయకండి. స్నేహితం అంటే గుర్తుకొచ్చింది. ఫిక్స్ ప్లీజ్. ఎవరు సార్ వీళ్ళందరూ? అందరూ నా మిత్రులే, అందరూ నా మిత్రులు. నెల్లూరు మిత్రులు అండి. నెల్లూరు బయట వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇది ఎవరింట్లోనో వివాహానికి వెళ్ళినప్పుడు కామేశ్వరరావు ఉన్నాడు, మురళి ఉన్నాడు, రామకృష్ణ, ఇంకో మురళి, మీసాల మురళి, సుబ్బారావు, వెనకాల శ్యామ్, సో మెనీ పీపుల్ ఆర్ దేర్. అది ప్రసాద్, కాలు మీద కాలు వేసుకున్నవాడు యోగి ఉన్నాడు, ప్రసాద్ వెనకాల వాడు డైరెక్టర్, నేను, మా ఆవిడ,
వాళ్ళందరి బంధువర్గం, వీళ్ళందరూ నా ఆత్మీయులు, ఇప్పటికీ నాతోనే ఉన్నారు. కొంతమంది పైకి వెళ్ళినా నాతోనే ఉన్నారు. ఇంకా దే ఆర్ ఆల్ దేర్ విత్ మీ అండ్ దేర్ ఫ్యామిలీస్. ఇది నా సైన్యం. నా దగ్గరే లేదు, ఈ ఫోటో నాకు కావాలి ప్లీజ్. సూపర్. నెక్స్ట్. నేనే. మీరా? చిన్నప్పుడు మా అమ్మకు నేను పుట్టాక ఆడపిల్లలు పుట్టలేదని నన్ను ఆడపిల్లలా పెంచింది. మీరా కాదు, సక్కుబాయి కాదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే. సూపర్. నెక్స్ట్. నా ప్రాణదాతలు మా నాన్న మా అమ్మ. ఈ ఫోటో నేనే తీసింది. ఇది ఇటీవల మా కోడలి అన్నగారి పెళ్లి జరిగినప్పుడు హైదరాబాద్ లో తీసుకున్నది. ఎడమవైపు లాస్ట్ లో ఉన్నది మా అల్లుడు, మా అమ్మాయి, వాళ్ళిద్దరు పిల్లలు, కవల పిల్లలు వాళ్ళిద్దరు, శాంభవి, అనిరుద్, బాలసుబ్రహ్మణ్యం, సావిత్రి, చరణ్, అపర్ణ. సూపర్. నెక్స్ట్. ఫస్ట్ది పద్మశ్రీ. అప్పుడు నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది, అందుకని వీల్ చైర్ లో తీసుకున్నాను. ఓహో, పద్మశ్రీ ఇచ్చినప్పుడు నారాయణన్ గారు ప్రెసిడెంట్. ఇది పద్మభూషణ్ ఇచ్చినప్పుడు ప్రతిభా పాటిల్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న విషయం చెప్పాలి ఆలి, ఎలాగో ఎక్కువ మాట్లాడేశాను కాబట్టి. ఇప్పుడు ఈ మాట్లాడిన దాంట్లో జనానికి చెప్తున్నాను, ఎక్కువ చెప్తున్నాను. నేను ఎవరినైనా నాకు తెలియకుండా హర్ట్ చేసి ఉంటే దయచేసి అందరూ మన్నించాలి. ఒకవేళ నన్ను గురించి నేను ఎక్కువ చెప్పుకున్నా కూడా దయచేసి మన్నించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇక వీళ్ళకి చాలా విలువైన అండ్ మొదట నేను భయపడ్డ మాట మాత్రం వాస్తవమే. ఎందుకంటే ఇతను ఇంటర్వ్యూ అంటే నేను చాలా చూస్తాను కదా, ఎక్కడ నన్ను ఇరకాటంలో పెడతాడో, ఇది ఎవరైనా అంటారేమో, ఎందుకండి మీరు వెళ్ళి ఆలీ దగ్గర అంత ఇబ్బంది పడ్డారు అంటారేమో అని. కానీ నా మర్యాదను ఇతను మా డైరెక్టర్ ఇద్దరికి ఇనుమడింపు చేశారు ఈ కార్యక్రమం వల్ల. నా గౌరవాన్ని ఎక్కువ చేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. జనరల్గా వీళ్ళందరూ మీ ముందు పాడుతుంటారు, మీరుండగా వాళ్ళుండగా మీ ముందు నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను. ప్లీజ్. मेरे जीवन साथी प्यार किए जा, मेरे जीवन साथी प्यार किए जा, जवानी दीवानी खूबसूरत जिद्दी पड़ोसन, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, సత్యం శివం సుందరం. అంతవరకే, తర్వాత రాదు. థ్యాంక్ యూ సార్. అనుకోకుండా పాట పాడడం ఒక మంచి విషయం చెప్పాడు అతను. ప్రతి వాళ్ళ జీవితం కూడా సత్యం శివం సుందరంలా ఉండాలి. నిజాయితీగా, శివం అంటే మంగళప్రదంగా, సుందరం అంటే అందంగా ఉండాలి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం. గాడ్ బ్లెస్ us all. థ్యాంక్ యూ. సో మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకే. కలిపి స్వరాల సారాలు సగేగా. పాట పాడింది ధనంజయనా? థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ. అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి, ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. రకుల్ ప్రీత్ స్టిల్ ఇప్పుడు కాలేజ్కి వెళ్తానే ఉన్నా? ఇంకా నేను స్కూల్ వెళ్తాను యాక్చువల్లీ. స్కూల్ ఇంకా నా ఏజ్ 16.